సోషల్ మీడియా వేదికగా తమ పరువుకు భంగం కలిగించే రీతిలో ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నటి లావణ్య త్రిపాఠి కొనిదెల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు బిఎన్ఎస్ 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పర్పుల్ క్రేయాన్ 00 ఇన్స్టా ఖాతా ద్వారా తనపై తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలు పోస్టులు, కామెంట్లలో దూషణలు, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని లావణ్య ఫిర్యాదులో తెలిపారు. ఈ వేధింపులు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయని, ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీయాలని ఆరోపణలు చేస్తూ అవమానిస్తున్నారని లావణ్య త్రిపాఠి చెప్పారు. కొన్ని పోస్టులపై కామెంట్ల రూపంలో అసభ్య పదజాలంతో దూషణలు చేయడమే కాకుండా తన వ్యక్తిత్వం, నైతిక విలువలను ప్రశ్నించేలా ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఇన్స్టా ఖాతా నడుపుతున్న ఆ వ్యక్తిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఆ ఖాతా ద్వారా చేసిన పోస్టులు తొలగించేలా చర్యలు కూడా తీసుకోవాలని పోలీసులను కోరారు లావణ్య త్రిపాఠి కొనిదెల. సోషల్ మీడియా వేదికగా తమ పరువుకు భంగం కలిగించే రీతిలో ఆన్లైన్లో తప్పుడు ప్రచారాలు, వేధింపులకు పాల్పడుతున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. సోషల్ మీడియా వేధింపులకు సంబంధించి సినీ నటి అయినటువంటి నటి ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి కూడా సోషల్ మీడియా టార్గెట్ గా వేధింపులు జరుగుతున్నాయని ఆమె గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ బషీరాబాద్ సిసిఎస్ పోలీసులకు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఒకే ఐడి టార్గెట్ గా చేసుకుని ఒక ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమెను వేధిస్తున్నారంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అయితే చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి పర్పుల్ కామెంట్స్ 00 ఖాతా నుంచి కూడా చాలా కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ అండ్ కామెంట్స్ రూపంలో కూడా వేరే వ్యక్తులు కూడా చేయడం జరిగిందని కొంతమందికి చెప్పిన మాట వాస్తవమే. బట్ ఇప్పుడు సీరియస్గా యాక్షన్లోకి దిగినట్లేనా? 100%. ఎందుకంటే ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని ప్రస్తుతం పోలీసులు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఆ ఐపీ అడ్రస్ ఆధారంగా ఎవరు దాన్ని ఆపరేట్ చేస్తా ఉన్నారు, ఎందుకు ఆమె సినీ నటిని టార్గెట్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూస్తామని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పడం అయితే జరిగింది. అయితే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా వేదికల్లో ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్, వల్గర్ గా ఫొటోస్ పెట్టడం కావచ్చు, వీడియోస్ చిత్రీకరించడం, ఆడియో కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి సోషల్ మీడియా వేధింపులు చేసిన ఇవన్నిటిపై చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికీ సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్న నేపథ్యంలో త్రిపాఠి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు మాత్రం లోతైన దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.